విశాఖ సాగర తీరంలో హోలీ సంబరాలు అంబరానంటుతున్నాయి. పరస్పరం రంగులు చల్లుకుంటూ యువత కేరింతలతో సందడి చేశారు. ఆధ్యాత్మికత, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే హోలీ పండుగను విశాఖపట్నం నగర ప్రజలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ముఖ్యంగా ఆర్కే బీచ్ సహా సాగర తీరం అంతా రంగులమయమైంది. స్నేహ సంబంధాలను మరింత బలపరిచే ఈ పండుగలో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పాల్గొనడం విశాఖ ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగుల పండుగగా పేరొందిన హోలీ విశాఖలో సంతోషపు అలలతో మరింత ప్రత్యేకంగా నిలిచింది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. రంగోలీలతో అయితే పూర్తిగా ఎక్కడికక్కడ అంతా కూడా ఆనంద కేలీలు అయితే రంగుల మయమైతే అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువత అలా మొత్తం అంతా కూడా కేరింతలు కొడుతున్న దృశ్యాలు అయితే పూర్తిగా అయితే మనం చూడొచ్చు. విశాఖ సాగర్ తీరం అంబటి మొత్తం కూడా అవతల భీముడి బీచ్ రోడ్ నుండి అవతల కోస్టల్ ఏరియా వరకు కూడా ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల వరకు కూడా దాదాపు యువత మొత్తం కూడా ఈ విధంగా రంగోలీ పండుగను అయితే జరుపుకుంటున్నారు. ఈ యొక్క ఉత్సాహాన్ని అయితే నిత్యం కూడా ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా ఇంతే ఆనందంగా అయితే ఇక్కడ విశాఖ నగరంలో అయితే జరుపుకుంటారు. అలానే హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే హోలీ నిర్వహిస్తారో అదే విధంగా అంతే ఘనంగా అయితే విశాఖ సాగర్ తీరంలో అదే బీచ్ తేనెటి ఏదైతే బీచ్ ఉంటుందో ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వీళ్ళంతా కూడా హోలీ పండుగను అయితే ఘనంగా నిర్వహించుకుంటారు. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ యొక్క ఒక్కసారిగా అన్ని కూడా మంచి కెమికల్స్ ఏవి వాడని ఈ యొక్క రంగులతోనే హోలీ జరుపుకోవాలని అయితే పోలీస్ శాఖతో పాటు అలానే జీవీఎంసీ కమిషనర్ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ మొత్తం విశాఖ నగరం మొత్తం కూడా కెమికల్స్ రహితమైన ఈ యొక్క రంగులను అయితే వాడడం జరుగుతుంది. ఆ రంగులతోనే ఈ యొక్క రంగులను అయితే జరుపుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ సైతం కూడా ఎక్కడికక్కడ అప్రమత్తు కూడా ముందస్తు గస్తీగా అయితే అలానే సివిల్ పోలీసులతో పాటు అలానే స్థానికంగా ట్రాఫిక్ జామ్స్ ఇబ్బందులు లేకుండా కూడా వీళ్ళు ఏర్పాట్లన్నీ కూడా ముందస్తుగా అయితే చేశారు. అలానే బీచ్ లోపలికి ఎవరు వెళ్లకుండా ముందుగానే గస్తీ కాసేందుకు కోస్టల్కి సంబంధించిన కోస్టల్ గార్డ్స్ ను కూడా ఇక్కడ నిలబెట్టిన పరిస్థితి, వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అసలు యువత ఇంత కేరింతలు కొడుతూ వాళ్ళు అసలు ఎలా ఈ యొక్క ఉత్సవాలను అయితే జరుపుకుంటున్నారు వాళ్ళు అడిగే విధంగా అయితే సిద్ధం. ఈ హోలీ చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఎక్కడున్న అందరూ మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా పేరల్స్. మేము బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్. ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడ గడపడం జరుగుతుంది. ఇది మేమందరం కలిసి చేసుకున్నటువంటి హ్యాపీ మూమెంట్. హ్యాపీ హోలీ. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా డేస్ తర్వాత ఎవ్రీ ఇయర్ హౌస్ దగ్గర జరుపుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ తో జరుపుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఫ్యామిలీని కూడా కొంచెం మిస్ అవుతున్నాం. వాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుంది. సార్ మేము కేవలం ఒక్కరోజు మాత్రం చేసుకుంటాం. రేపు నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇది మనం ప్రధానంగా ఏదైతే విజువల్స్ చూడొచ్చో వచ్చిన వాళ్ళని కూడా ఉర్రూతులగించే విధంగా ఇక్కడ యువత మొత్తం కూడా వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళు మొత్తం కూడా అద్భుతంగా అయితే హోలీ కేరింతలు కొట్టే విధంగా అయితే విశాఖ నగరం మొత్తం కూడా వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క హోలీ కార్యక్రమాన్ని, హోలీ పండుగని ఘనంగా అయితే నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారాంతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.